పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజ భవనంలో జనసేన ఉద్యమి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 26 నుంచి జనసేన పార్టీ సభ్యత నమోదు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమిగా పిలుస్తామని ఆయన అన్నారు. పక్కా ప్రణాళికతో సభ్యత్వ నమోదును నిర్వహించాలని పులపర్తి రామాంజనేయులు సూచించారు. నేను 2009 నుంచి 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటున్నాను. నలుగురు ముఖ్యమంత్రులను చూశాను, మంత్రులను చూశాను, ఎమ్మెల్యేని చూశాను. అంత నిబద్ధత గల నాయకుడు ఇంతవరకు చూడలేదు. ఆయన ఆలోచన ఒకటే, ప్రజలందరూ బాగుండాలి, యువత ఖాళీగా ఉండకూడదు అని ఆలోచన. ఏదైనా సమస్య చెప్తే అది ఎన్నట్టు అనిపిస్తుంది మనకి. అది వెంటనే మైండ్ లో పెట్టుకుని ఆ సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచించే నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. మొన్న ఈస్ట్ గోదావరిలో ఉప్పు నీరు వచ్చి కొబ్బరి తోటలు చచ్చిపోతుంది. నీరు దాని వలన అక్కడ రైతులు తీవ్రంగా నష్టపోయి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తే ఆయన వెంటనే ఒక రోజు పర్యటన పెట్టుకుని చూసి స్పాట్ లో ఆ సమస్యను పరిష్కరించారు. అది ఆయన యొక్క లక్ష్యం.